నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కమలాపురం పట్టణ పూర విధుల కమలాపురం పట్టణ పుర ప్రజలకు విన్నవించడం ఏమనగా, గతంలో నేను కమలాపురం మున్సిపాలిటీలో పరిధిలో తాగునీటి పంపు ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించుకునేందుకు నన్ను మున్సిపల్ కార్యాలయంలో అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేయడంతో నా మనసుకు సమాధానం చెప్పుకోలేక విధుల నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాను. అంతేగాని నన్నెవరూ తొలగించలేదు. ఏడాది అవుతుంది. ప్రజలందరూ ఇప్పటికీ నేను విధులు నిర్వహిస్తున్నాను అని నీళ్లు రానప్పుడు నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని కమలాపురం పట్టణ నివాసి శీలం శ్రీనివాసులు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శీలం శ్రీనివాసులు. మరి ముఖ్యంగా మీ దగ్గరికి ఈరోజు నేను రావడానికి గల కారణం ఏంటంటే, నేను ఇంకా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తానా, మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తానని నేటికి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని నేటికి నీళ్ళు రానప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. దయచేసి గమనించండి. కొంతమంది కక్షపూరితమైన మాటలు మాట్లాడడం వలన, నీచమైన మాటలు మాట్లాడడం వలన నేను ఆ రోజు నాకు ఆరోగ్యం బాగాలేక సెలవు పెట్టుకున్నా. తర్వాత మనసాక్షి చంపుకొని ఉద్యోగం చేయలేక నా సొంతంగా ఒకరు నన్ను తీసేయలే, నా సొంతంగా నేను నా ఉద్యోగాన్ని వదిలేసుకున్నా. దయచేసి ప్రజలు గమనించి నేను నీళ్లు వదలనీకి పంప్ ఆపరేటర్గా నేను ఇంతవరకుగా ఇప్పటికు కొనసాగలేదు, కొనసాగనుకున్నా. దయచేసి అర్థం చేసుకోండి.